యా గైస్, నేను మీ రాజేష్ రెడ్డి. గైస్, మీకు అందరికి తెలిసిన విషయమే. గతంలో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. హైదరాబాద్ యొక్క 4th సిటీ, మనం ఏదైతే గతంలో ఫార్మా సిటీ ప్లేస్ ఉందో ఆ సిటీని ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడా 4th సిటీగా మనం అభివృద్ధి చేయాలని ఈ గవర్నమెంట్ ప్రతిపాదనలు చేయడం, అదేవిధంగా రీసెంట్గా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రతిపాదనలతో పాటు ఆల్రెడీ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద దాన్ని ఒక అథారిటీ క్రియేట్ చేయడం జరిగింది. దానికి ఇద్దరు IASలతో కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా 50 మంది సిబ్బందిని, కొంతమందిని HMD నుంచి, కొంతమందిని అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేసుకొని ఈ యొక్క FCDAను చేయాలని డిసైడ్ అయింది. అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ ఆల్రెడీ FCDAకి సంబంధించినటువంటి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారము ఇందులో వస్తున్నటువంటి 56 విలేజెస్ అయితే ఏమున్నాయో వాటి 56 విలేజెస్ 7 మండల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద వస్తాయి. ఇందులో ఉన్నటువంటి 36 విలేజెస్ ఎగ్జిస్టింగ్ HMDAలో ఉన్నప్పటికీ కూడా ఈ 36 విలేజెస్ ఏవైతే HMDA ఉన్నాయో వాటిని కూడా HMDA నుంచి మినహాయించి FCDAలో యాడ్ చేయడం జరిగింది. ఇక నుంచి ఆ 36 విలేజెస్ గతంలో ఉన్నటువంటి HMDAలో ఉన్న విలేజెస్ అన్ని కూడా ఇప్పుడు FCDAలో పని మాత్రమే ఉంటుంది. FCDA అథారిటీ కిందకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళకి HMDA అథారిటీతో పని ఉండే అవకాశం లేదు. అంతా కూడా FCDAని చూసుకుంటుంది. సో ఈ 36 విలేజెస్ తో పాటు ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి 22 విలేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 20 విలేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 56 విలేజెస్ ఇందులో యాడ్ అవుతున్నాయి 7 మండల్స్ కింద. మనం గతంలో ఏ విలేజ్ ఎక్కడ వస్తుంది మండల్ వైజ్ గా డిసైడ్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ పర్టికులర్ గా ఈ 4th సిటీలో ఉన్నటువంటి ఈ 7 మండల్స్ లో అత్యధికంగా ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్ అవైలబిలిటీ ఉండి ఎక్కువ స్పాన్సర్షిప్ ఎక్కువ అవైలబిలిటీ ఇస్తున్నటువంటి మండల్స్ వచ్చేసి మనకు మెయిన్గా 2 మండలాలుగా చెప్పుకోవచ్చు. మనం ఒకటి కందుకూరు ఎక్కువ పొటెన్షియాలిటీ కనబడుతుంది, ఎక్కువ విలేజెస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, 4th సిటీలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు యాచారం సంబంధించినటువంటి కొన్ని విలేజెస్, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటి ఎక్కువ విలేజెస్ ఈ 4th సిటీలో భాగం అవుతున్నాయి. రిమైనింగ్ మహేశ్వరం కానీ, మంచాలు కానీ, కడతాలు కానీ, ఆమన్గాళ్ళు కానీ కొన్ని విలేజెస్ ఏవైతే 4th సిటీకి నియర్ బై బౌండరీస్ లో ఉన్నాయో ఆ విలేజెస్ యాడ్ అవుతున్నాయి. మెయిన్ గా ఈ 3 మండల్స్ లో వచ్చినటువంటి విలేజెస్ ఎక్కువగా యాడ్ అవ్వడం వల్ల ఈ 4th సిటీలో ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరికైతే ల్యాండ్ అవైలబిలిటీ ఉందో వాళ్ళకు ఎక్కువ అప్రిషియేషన్ కానీ అభివృద్ధి కానీ జరిగే అవకాశం ఉంది. 4th సిటీ అనేది హైదరాబాద్కు ఒక తలమానికం కాబోతుంది. ఇక్కడ 12 సెగ్మెంట్స్ రాబోతున్నాయి. IT, నాన్ IT, రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, స్పోర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించినటువంటి అన్ని రకాల కంపెనీస్ ఇక్కడ పెట్టబోతున్నారు. దాంతోపాటు ఏంటంటే ఆల్రెడీ ఈ సెజ్ను కొంతకాలం క్రితం ఫార్మాకి కేటాయించడం వల్ల కొంత పాటు వరకు గ్రీన్ ఫార్మాకి